తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 5 మంది ఎమ్మెల్యేలు ఉండే. మేము ఆల్టర్నేటివ్ అని చెప్పిన వాళ్ళు 103 అసెంబ్లీ సెగ్మెంట్లో డిపాజిట్లు రాలే. మీకు ఉన్న సిటీ గ్రేటర్లో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేల్లో 4 ఓడిపోయారు. ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఫార్మర్స్తో పాటు ఇండస్ట్రీస్ కానివ్వండి, వ్యాపార రంగాల్లో కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, గృహాల్లో కానివ్వండి 24 గంటల కరెంటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా? నీ గుజరాత్లో 24 గంటలు నువ్వు పుట్టి పెరిగిన ప్రదేశంలో, నువ్వు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్రంలో 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నావా? అది చెప్పు ఫస్ట్. డెవలప్మెంట్ ఏం జరగలేదంట, కుటుంబ పాలన జరుగుతుందని మాట్లాడుతాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు జరుగుతుంది, నేషనల్ ప్రాజెక్టు, అవార్డ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మిషన్ భగీరథకు అవార్డ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఐటీ రంగంలో అంతర్జాతీయ సమస్యలు వస్తున్నాయని నేను మాట్లాడుతాను. ఎవరి వలన వస్తున్నాయి? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ వలన ఈరోజు అంతర్జాతీయమైనటువంటి సంస్థలు ఐటీ రంగంలో వస్తున్న దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రెండోది, ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఆయన. ఒక్క ఉద్యోగం అన్నా, నిన్న యువతరం గురించి మాట్లాడుతుండు గొప్పగా. ఒక్క ఉద్యోగం అన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చినవా? నిన్నేదో కల్లబొల్లి మాటలు, రైల్వేస్లో ఉద్యోగాలు వస్తాయని. 5 సంవత్సరాలు అయింది నీ పరిపాలన వచ్చి, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఈరోజు ఒక ఆడపిల్ల పెళ్లి ఉంటే 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, నువ్వు ఇచ్చినవా? ఆరోగ్యశ్రీ ప్రభుత్వం ఇస్తుంది, పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ దేశంలో నువ్వు ఎక్కడైనా కడుతున్నావా? కేసీఆర్ కిట్టు లాంటి కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం అందించేది నువ్వు ఇస్తున్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 37,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. దగ్గర 75,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం. నువ్వు ఇచ్చినావా నీ కేంద్ర ప్రభుత్వం నుంచి? గాలి మాటలు చెప్పాలంటే ప్రతి ఒక్కడు చెప్తాడు. ఎలక్షన్లు రాగానే హిందుత్వ గురించి, ఎలక్షన్లు రాగానే ఎంఐఎం గురించి. మొన్న మన పుల్వామాలో జరిగినటువంటి ఇన్సిడెంటు, మన సైనికులు మరణిస్తే గాలికి వదిలేసి నీ రాజకీయాల కోసం, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అనేది కాన్ఫిడెన్షియల్గా జరిగేటువంటి అంశాలు, నీ రాజకీయాల కోసం అది కూడా వాడుకుంటున్నావు నువ్వు. ఎన్నిసార్లు ఒడగొడితే మీకు బుద్ధి వస్తుందో ఒకసారి చెప్పాలి. అలా పార్టీ నాయకులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఈ రాష్ట్రంలో 2014లో పోటీ చేస్తే ఒకటే సీటు కదా మీరు గెలిచింది. మాట్లాడడానికి గొప్పగా మాట్లాడవచ్చు, గొంతు పెద్దగా ఉంది, బ్రహ్మాండం అనేటువంటి వాయిస్ ఉంది, ఇక ఏదన్నా చెప్పగలుగుతామంటే మీ కర్మ, అది మేమేం చేస్తాం? రెండోది, ఆయన మాట్లాడేటప్పుడు అంటే ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతలేదని మాట్లాడుతాడు. అంటే డెవలప్మెంట్ జరిగింది 2018 ఎన్నికల్లో. అంత అఖండమైనటువంటి విజయాన్ని ఎట్లిస్తారు? మొన్న కూడా మాట్లాడేటప్పుడు ఏం చెప్పిండు? కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి భయపడ్డంట ముందస్తు ఎన్నికలకు పోయినరంట. ఏమన్నా లాజిక్ ఉందా మాట్లాడడానికి? అంటే ముందస్తు ఎన్నికలకు పోతే మీకు చేతనైతే మీరు మీ పార్టీ ఎదుర్కొనే దమ్ము ఉండాలి.
అవి చేతగాక ఏది పడితే అది మాట్లాడతామంటే ఎట్లా? మా ముఖ్యమంత్రి గారు చెప్పేది, మా పార్టీ అధ్యక్షుల వారు, ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ లేనటువంటి ప్రభుత్వం రావాలి. ఎందుకంటే దొందే. ఒకళ్ళేమో రఫేల్ గురించి మాట్లాడతారు, ఒకళ్ళేమో బోఫర్స్ గురించి మాట్లాడతారు. వీళ్ళు ఈ దేశాన్ని ఏలడానికి పనికిరాదు. మనకున్నటువంటి దేశంలో వనరులు ఐడెంటిఫై చేసే శాతం కూడా కాదు. సాగునీరు లేక లక్షలాది గ్రామాలు ఉన్నాయి దేశంలో. కరెంటు లేక లక్షలాది గ్రామాలు ఉన్నాయి, వేలాది పట్టణాలు ఉన్నాయి. ఆ సోయి లేదు. ఏదో రాగానే గంభీరంగా మాట్లాడేస్తాము, నాకు చాలా బ్రహ్మాండంగా మాట్లాడడానికి వస్తుందంటే ఇవాళ రేపు చిన్న చిన్న పోరలు కూడా మాట్లాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. నీకు ప్రజల అధికారం ఇచ్చింది నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడనీకే కాదు. నువ్వు ఇన్ని కార్యక్రమాలు చెప్పినావు కదా. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ప్రోగ్రాం ఇగో ఇది మా గవర్నమెంట్ చేసిందని చెప్పండి ధైర్యం ఉంటే. అది చేత కాదు. ఇక వాళ్ళ పార్టీ నాయకులేమో మీరు చూస్తుండ్రు, పెద్దగా మాట్లాడతారు. మొన్న ఎందుకు గెలవలే చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ప్రైమ్ మినిస్టర్ గారిది. రెండోది నిన్న రాహుల్ గాంధీ గారు, ఆయన్నేమో మాకు బీజేపీతో సంబంధాలని చెప్తాడు. రెండోది ఇరిగేషన్లో మిషన్ భగీరథ ఫెయిల్యూర్ అయిందంట. నల్గొండలో ఫ్లోరైడ్ బారిన పడి అనేకమైనటువంటి కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. ఏ గడ్డి మీకిరా 70 సంవత్సరాల పరిపాలన మీరే కదా ఇద్దరు చేసింది. రెండోది ఇరిగేషన్లో కరప్షన్ అంట. కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ కదా. ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి దోచుకున్నది మీరు కదా. ఇప్పుడంట 33% మహిళా రిజర్వేషన్ పెడతారంట. అధికారంలో లేనప్పుడు ప్రతి ఒక్కడికి ఇదే మాట్లాడతాడు. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోతాం. 50 సంవత్సరాల పరిపాలన లోపట ఏం రిజర్వేషన్ల గురించి గుర్తు రాలేదా? ఈరోజు 50% దేశంలో బీసీ పాపులేషన్ ఉంది. దేశంలో ఒక్క మంత్రిత్వ శాఖ లేదు దేశంలో. సిగ్గుపడాలే. పోనీ వాళ్ళు పెట్టలే, ఈయన ఒక బీసీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఆయన మనం పెట్టగలిగిండా? ఉన్న బీసీ మంత్రిని తీసేసాడు, ఉన్న బీసీ ఎంపీకి టికెట్ ఇవ్వలే. వచ్చి ఇక పెద్ద గొప్పగా మాట్లాడితే కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్టు, క్వాలిటీ ఎడ్యుకేషన్, గురుకుల పాఠశాలలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మీకు రోడ్లు కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, ఫ్లైఓవర్ నిర్మాణాలు కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్ కానివ్వండి. ఇక ఆయన ల్యాండ్ ఆర్డర్ గురించి, ఉగ్రవాదం గురించి ఇక ఈయన చెప్పాలి మనకు నీతులు. హైదరాబాద్కు వస్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ట్రైనింగ్ ఇస్తాం మీ సెంట్రల్ గవర్నమెంట్కు. అంతా పకడ్బందీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ వచ్చి శుద్ధులు ఎవడికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇక రాహుల్ గాంధీ గారు కరప్షన్ గురించి మాట్లాడతారు. నిన్న వాళ్ళ బావగారైనటువంటి రాబర్ట్ వాద్రా గారు సిబిఐ బెయిల్ ఇచ్చింది నిన్న ఆయనకు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద సిబిఐ కేసు ఉంది. ఇక వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్తారు అవినీతి గురించి. అవినీతిలో పుట్టి పెరిగిన పార్టీ కాంగ్రెస్ కదా. ఇండ్ల నిర్మాణం గురించి వీళ్ళు వచ్చి మాకు నేర్పియాలి ట్రైనింగ్. ఈరోజు దేశంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టిందే కేసీఆర్ గారు. ఐడిఎస్ కాలనీ మీరు కూడా అందరూ వచ్చి చూసారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇది కాస్ట్